కావ్య అప్పు వాళ్ళిద్దరూ కూడా ఒక బార్ షాప్కి అయితే వస్తారు. ఇక అతను కావ్య అప్పుని చూసి చెప్పండి ఏం కావాలి అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న అప్పు అయితే మాకు కమలేష్ కావాలి అని చెప్పి అంటుంది. అదిగోండి లోపల తాగుతూ అక్కడే ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి చెప్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. సరే అని చెప్పి కావ్య అప్పు అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇంతలో కోర్టులో అయితే లాయర్ జడ్జి గారితో ఇలా అంటూ ఉంటారు, హత్య చేసినట్లుగా అన్ని సాక్ష్యాలు కూడా పూర్తిగా మీ ముందు ఉన్నాయి. ఇతను వాచ్ కానీ ఏమైనా సరే ప్రతిదీ కూడా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆ ఆధారాల ప్రకారం చూస్తే ఆ హత్య చేసింది ఈ రాజు అనే తేలుతుంది. ఈ ముద్దాయిని మీరు శిక్షించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని చెప్పి లాయర్ జడ్జితో అంటాడు. అది విని జడ్జి అయితే అన్నీ రాసుకుంటూ ఉంటాడు. అది చూసి అపర్ణ, రాజ్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక లాయర్ చెప్పిన మాటలతో జడ్జి గారు కూడా అక్కడ పూర్తి ఆధారాలు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, వాళ్ళ మాటలు కూడా వాళ్ళైతే చాలా బాధపడతారు. అలా బాధపడుతూ ఉండగా ఇక జడ్జి గారు అయితే తన నిర్ణయాన్ని తీసుకొని ఇలా అందరికీ చెప్పబోతూ ఉంటారు. ఇంతలో కావ్య అప్పు అయితే అలా అతన్ని కలవడానికి వెళ్తారు. ఇక అందరూ అక్కడ తాగేసి ఉండటంతో కావ్య అప్పు వాళ్ళందరి మధ్యలోనికి వెళ్ళి చిరాకు పడుతూ తప్పక రాజు కోసం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక కావ్య అప్పు నిజం బయట పెట్టగలరా? If you like this video, please like, share and subscribe.